ఫస్ట్ దీన్ని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1972 సంవత్సరంలో స్టార్ట్ చేసిర్రు. జూన్ 5వ తారీఖున చేసిర్రు. దీన్ని పూర్తిగా 1973 జూన్ 5 నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లను నరికివేయటము, అడవులను నరికివేయటము, ఇలా చేయటం వల్ల అడవులలో ఉన్నటువంటి వన్యజీవులు కూడా మన జన నివాసంలోకి వస్తున్నాయి. మనం రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం వారు అండ్ స్వేచ్ఛంజో సంయుక్తంలో నిర్వహిస్తున్నాము. మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులు వనజీవి రామయ్య గారు తన జీవితం మొత్తాన్ని కూడా మొక్కలు నాటి మొక్కలు పెంచడానికి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంత మంచి ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి పుట్టినటువంటి జిల్లాలో మనం ఉన్నాం. దానికి చాలా సంతోషించాలి. ప్రతి ఒక్కరు కూడా మా స్వేచ్ఛంజో కాన్సెప్ట్ కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనేది మా యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, అందరూ కూడా 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కోట్లలోనే ఇల్లు కట్టించుకుంటారు, కానీ ఒక్క మొక్క కూడా నాటరు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకొని ఏదో షోకి అలా చేస్తారు. అలా కాకుండా మనం అందరం కూడా మొక్కలను నాటి రాబోయే తరాలకు, భావి తరాలకు, మన పిల్లలకి మంచి వాతావరణాన్ని, తర్వాత పంచభూతాలు అనేవి అన్నీ కూడా, దాంతోపాటు భూ ఖనిజాలతో పాటు ఖనిజ సంపద కూడా మొత్తం మనం నిర్లక్ష్యం చేస్తూ మన యొక్క ఈ యొక్క మితిమీరినటువంటి పారిశ్రామిక విధానం వల్ల కూడా వాతావరణం అనేది కాలుష్యం అవుతున్నది. దీంతో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్, ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్లాస్టిక్ అధికంగా వాడటం వల్ల క్యాన్సరు, రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎప్పుడో 72లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి నియర్లీ 54-55 ఇయర్స్ కావస్తున్నాయి, కానీ రోజు రోజుకి వాతావరణంలో యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్నది తప్ప తగ్గట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో జూన్ 5 వచ్చింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి వాతావరణాన్ని ఈ యొక్క కాలుష్యం నుంచి నివారించేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ మనం పంచభూతాలు ఖనిజ సంపదను కూడా మనం కాపాడుకొని భావి తరాల వరకు మన పిల్లలకు వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణాన్ని అందించాలనేది మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. June 5th today, world is celebrating Environmental World Day. We know that we have to protect our land, water and soil. It is our mother earth. We must protect. If we protect, the earth will protect us. We should all understand that we must protect everybody, water, soil and air pollution. Therefore, we must understand and promise that we should protect and plant, every house, everywhere, so that we can protect our own life. Thank you very much. ఎక్కువగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని పెంచాలి, భూతాపాన్ని తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి మేము ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. పర్యావరణం ఎలా కాలుషితం అవుతుందో, నీళ్లు కానీ మన ఎయిర్ కానీ ఇవన్నీ బాగా పొల్యూట్ అవుతున్నాయి. సో యాజ్ ఎ సిటిజన్ మనందరికీ, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇవన్నీ కలుషితం కాకుండా. సో ఈ ఒక్కరోజే కాదు, మనం ప్రతిరోజు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.